హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ ప్రాయశ్చిత్తం. కైరో నగరంలో పూర్వం ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతను 20 లోపు వయసు కలవాడు. అతని దుకాణానికి తరచుగా స్త్రీలే వస్తూ ఉండేవారు. వారి వలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాదు. అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు అతను దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి, పలానా వారి దుకాణం ఇదేనా? దుకాణదారు మీరేనా అని అడిగింది. అవునన్న మీదట ఆ పిల్ల అటూ ఇటూ చూసి అతని చేతిలో ఒక చిట్టి పెట్టింది. ఆ చిట్టి విప్పి చూసి దుకాణదారుకు ఆశ్చర్యము కోపము కలిగాయి. ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉన్నది. ఆఖరు చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉంది. నగలవర్తకుడు పర్రున చీచి చించివేశాడు. సమాధానం కోసం కనిపెట్టుకొని ఉన్న బానిస పిల్లని నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటకు గెంటేశాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆహా, ఎంత నీతిపరుడు అని ఆ వర్తకుణ్ణి కీర్తించారు. 2-3 సంవత్సరాలు గడిచాయి. మంచి కన్య దొరికితే పెళ్లాడాలన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది. తన దుకాణానికి వచ్చిపోయే యువతులలో అందగత్తె, బుద్ధిమంతురాలు, కన్య అయిన పిల్ల ఎవరైనా దొరుకుతుందా అని అతడు చూడసాగాడు. ఒకనాడు అతని దుకాణానికి 5-6 తెల్ల బానిస స్త్రీలను వెంటబెట్టుకొని ఒక అందమైన యువతి వచ్చింది. మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది. దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబూలు చూపమన్నది. ఒక బానిస ఆమె పావడా అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది. అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్గంతపోయి, నా దగ్గర ఉన్న చిన్న పాజేబూలు కూడా చాలా వదులవుతాయి, ఎలాగా అన్నాడు. అదేమిటి, నావి ఏనుగు కాళ్ళంటారే అన్నది యువతి ఆశ్చర్యపోతూ. ఎవరా అనేది? పురుగులు పడిపోతారు, చక్కని గువ్వలాంటి పాదం, బుల్లి పాదం అన్నాడు దుకాణదారు పారవస్యంతో. పోని చేతులకు కంకణాలేమైనా ఉన్నాయా అన్నది ఆమె. బానిస ఒక్కతే ఆమె చేతుల మీది బట్ట తొలగించేసరికి దుకాణదారు మరీ నిర్గంతపోయాడు. నా దగ్గర ఉన్న కంకణాలలో అది చిన్నది కూడా ఈ చేతులకు వదులవుతుంది అన్నాడు అతను. అదేమిటి, నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని, చేతులు ఏనుగు తొండల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి. అటువంటి మాటలనే వాళ్ళు నాశనమైపోతారు. సుందరి, నీ వంటి అందగత్తె 3 లోకాలలోనూ లేదు. నన్ను పెళ్లాడి ధన్యుణ్ణి చెయ్యవా అంటూ దుకాణదారు ఆమె ముందు మోకరించి కన్నీటి పర్యంతమై వేడుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మా నాన్నకు నేనంటే ఎంత కోపమో. నాది బొర్ర చొచ్చుట, వికారమైన ముఖమట, గొగ్గిపళ్ళట, ముఖమంతా స్ఫోటక మచ్చలుంటాయట. నన్నెవరు పెళ్ళాడట. నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది. మీ నాన్నకి ఏదో పిచ్చి అయి ఉంటుంది. ఆయన పేరేమిటో చెప్పు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్ళాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు. ఆయన పేరు షేక్ ఆల్ ఇస్లాం. ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు. నువ్వు నన్ను పెళ్ళాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు. నా అనాకారీతనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు. అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నదా యువతి. నేనాయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు. రేపు 10 గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటలకు నగల వర్తకుడు షేక్ అల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉంది కనుక్కొని ఆయన్ను చూడబోయాడు. అల్ ఇస్లాం యువకుడి కోరిక విని విచారంగా, నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉందే నాయనా. అది అభాగ్యురాలు. అది పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం చాలాసేపు వర్ణించాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే అంటూ వచ్చాడు. ఇక చెప్పేది లేక ఆల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెనివ్వడానికి సమ్మతించాడు. యువకుడి చేత ఒప్పందం రాయించి సాక్ష్య సంతకాలు చేయించాడు.
వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు ఆమెకు విడాకులివ్వగోరే పక్షంలో 20,000 దీనారాల బంగారం పరిహారంగా భార్యకు చెల్లించేటట్టు పత్రంలో రాయించాడు. పెళ్లి కూతురు రోగిష్టిది, మంచం దిగలేదు, అందుచేత పెళ్ళి ఇక్కడే జరగాలి అన్నాడు ఆల్ ఇస్లాం. మరీ మంచిదన్నాడు నగల వర్తకుడు. పెళ్ళి అయిపోయింది. నగల వర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న మేలి ముసుగు తొలగించి చూశాడు. అతని గుండె ఆగిపోయింది. పెళ్లి కూతురు వట్టి కురూపి. ఇంతకు ముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు. తనకింత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగల వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు తన దుకాణంలో కూర్చుని విచారంగా ఆలోచిస్తూ ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్ళి కొడుకుకు శుభం కలగాలి, సౌఖ్యం కలగాలి అన్నది. యువకుడు ఆమెను తిట్టనారంభించాడు. ఆమె ఆశ్చర్యం నటిస్తూ, నేను పంపిన గీతము నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అన్నది. ఆమె లేచి వెళ్ళబోయేతుండగా యువకుడు లేచి ఆమె కాళ్ళ మీద పడి, నాకు బుద్ధి వచ్చింది, నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడాయి అని వేడుకున్నాడు. ఆమె అతనిని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన ఆల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై ఉండగా తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని అలగా జనం లోపలికి వచ్చారు. కొందరు తప్పెటలు వాయించారు, కొందరు ఈలలు వేశారు, కొందరు సాముగారడీలు చేశారు, కొందరు కోతులను ఎలుగుబంట్లను ఆడించారు. ఆల్ ఇస్లాం లేచి అరుస్తూ, ఏమిటి అల్లరి, ఆపండి అన్నాడు. కానీ నగల వర్తకుడు ఆగమన్నదాకా వాళ్ళు ఆగలేదు. తరువాత ఆ యువకుడు ఆల్ ఇస్లాం కేసి తిరిగి, మామా, వీళ్ళంతా నా బంధువులు దహయదులును. నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చేయనొచ్చారు, మరేమీ లేదు అన్నాడు. ఆల్ ఇస్లాం తెల్లబోయి, వీళ్ళ నీ బంధువులు? ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లనివ్వకపోదునే అన్నాడు. నన్ను అడిగితే నేను మొదటే చెప్పి ఉందును అన్నాడు యువకుడు. అక్కడ పోయిన చెప్పవలసింది నువ్వు రాసి ఇచ్చిన పత్రం చెల్లదు, నేను ఒప్పను అన్నాడు ఆల్ ఇస్లాం. నేను నా భార్యను చచ్చినా వదలను, మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు యువకుడు కోపం నటిస్తూ. ఆల్ ఇస్లాం కాళ్ళ బేరానికి వచ్చి, బాబు బాబు, నా పరువు కాపాడి అల్లా నిన్ను కాపాడతాడు, నా కూతురికి విడాకులు ఇచ్చేయి అన్నాడు. బలవంతాన ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు. ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్ళాడాడు. ఆమె కైరో సుల్తాను దగ్గర బంధువురాలని తెలియగానే అతని సంతోషానికి ఆవదలు లేకుండా పోయాయి. కథ సమాప్తం. తరువాతి కథ చెయ్యని నేరం. పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పైభాగాన విహరిస్తుండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయనకు ఒక అందగత్తె అయిన స్త్రీ కనిపించింది. ఆ రాజు వివేకి, న్యాయబుద్ధి అయిన వాడే. ఆయన ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది. ఆయన వెంటనే పనివాళ్లను పిలిపించి ఆ డాబా మీద ఎవరని అడిగాడు. చిత్తం మహాప్రభు, అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనేవాడిది అన్నారు నౌకర్లు. వీరభద్రుడు ఒక్కసారి పిలవండి అన్నాడు రాజు. వీరభద్రుడు రాగానే రాజు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, ఏమోయ్, దీన్ని తీసుకువెళ్ళి పలానా నగరంలో పలాని వారికిచ్చి జవాబు తీసుకురావాలి, రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు అన్నాడు. చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారు ఇచ్చిన ఉత్తరం తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్ళేదాకా కనిపెట్టుకుని ఉండి తర్వాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడి ఇంటికి వెళ్ళాడు. వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి, మీరు మా ప్రభువులు, కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అన్నది. ఎందుకలా అన్నావు అన్నాడు రాజు. మీరెందుకు దయచేశారో నాకు తెలుసును, కానీ నాకు ఒకటే సందేహం, మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిలి కోడు మీద భ్రమ ఎందుకా అని అన్నది. వీరభద్రుడి భార్య,
మర్యాదగాను మెత్తగాను చెప్పుతో కొట్టినట్టుగాను. ఈ మాట వినగానే రాజుకు ఎంతో అవమానమయ్యింది. ఆయన చివాలున లేచి తన రక్షకులు కూడా తడుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. వసారాలో అతనికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి. తనను రాజుగారు ఎందుకు పంపినది గ్రహించాడు. భార్యకు కనిపించక మరిచిపోయిన ఉత్తరం తీసుకొని తిరిగి గుర్రమెక్కి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళవలసిన చోటికి వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకుని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు. రాజుగారు అతనికి అప్పుడే 100 మొహరీలు పారితోషకం ఇచ్చి పంపేశారు. వీరభద్రుడు ఆ సొమ్మంతా కమసాలి దగ్గరకు తీసుకుపోయి ఆ విలువకు సరిపడ్డ నగలు కొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి. ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఈనం. వీటిని పెట్టుకొని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు. మా వాళ్ళ వద్దకు దేనికి అన్నది భార్య. దేనికేమిటి? రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు. సరే అయితే అలాగే వెళ్తాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమైంది. ఆమె పుట్టింటి దగ్గర 1 నెల రోజులున్నది. కానీ ఆమెను తీసుకుపోవడానికి వీరభద్రుడు వెళ్ళలేదు. కనీసం మరెవరినన్నా పంపలేదు. అదమం తన క్షేమ సమాచారాలైనా కబురు చేయలేదు. 1 నెల నిండగానే వీరభద్రుడి బావమరిది చూడడానికి వచ్చాడు. మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు బావమరిదికి స్పష్టమైంది. అతనికి చాలా కోపం వచ్చింది. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు నా చెల్లిని మర్యాదగా తెచ్చి ఎలుకుంటావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అన్నాడు బావమరిది. నీ చెల్లెల్ని మొగుడు వదిలేశాడని దివాణమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో. నా మట్టుకు నేను గుట్టురట్టు కాకుండా ప్రవర్తించాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు. ఎట్లా ఫిర్యాదు చేయాలో నాకు మాత్రం తెలుసులే, చూద్దు గాని అన్నాడు బావమరిది. ఒక రోజున వీరభద్రుడికి దర్బారు నుంచి పిలుపు వచ్చింది. రాజుగారు సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చొని ఉన్నాడు. ఆయన వీరభద్రుడి బావమరిదిని పిలిపించి, మరి ఫిర్యాదు చేస్తున్నది నీవే కదా, నీ ఫిర్యాదు సభవారికి విన్నవించు అన్నాడు. బావమరిది ఈ విధంగా చెప్పసాగాడు. ఏలిన వారి న్యాయం చిత్తగించాలి. మాకొక ముచ్చటైన తోట ఉండేది. దానిని ఎత్తైన గోడల మధ్య ప్రాణంతో సమంగా పెంచుకున్నాం. చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కళకళలాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం. ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి చివరకు గోడల్ని కూలదోసి తోటను గాలికి వదిలేశాడు. తనకిక ఆ తోటతో పని లేదని, కావలిస్తే మేం పుచ్చుకోవచ్చునని. ఇదేమైనా ధర్మమేనా? ఇది నిజమేనా? ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి. వీరభద్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. తోటను నేను మొదట తీసుకున్న మాట, తిరిగి వదిలేసిన మాట కూడా నిజమే. కానీ నేను ఆ పని ఇష్టమై చెయ్యలేదు, ఒకరి ప్రోద్బలం మీద చెయ్యలేదు. జరిగినదేమంటే, ఒకనాడు నేను తోటలో ప్రవేశించేసరికి నాకక్కడ సింహం పాదాల గుర్తులు కనపడ్డాయి. ఇక ఈ తోట నాకు క్షేమకరం కాదనిపించింది. సింహం పట్ల నాకు గల గౌరవాభిమానము, నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి. నేను చేసిన తప్పేమిటో ఏలినవారు సెలవివ్వాలి. ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి, వీరభద్ర, నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తుంది. ఆ తోట సంగతి నీకు తెలుసును. పొరపాటున సింహం అందులో అడుగు పెట్టిందేమో కానీ అక్కడ సింహానికి ఏం దొరుకుతుంది? ఒక పువ్వు కానీ, ఫలం కానీ, చిగురు, ఆకు కానీ అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకొని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. సింహానికి వెరచి నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదలాల్సిన అవసరం
కొంచెమైనా లేదు. అందుచేత నువ్వు నీ బావమరిదితో రాజీపడి నీ తోటని తిరిగి తీసుకో అన్నాడు. ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. అవి విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకొని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.